హంగేరీకి యూరోపియన్ యూనియన్కి ఒక కల్చర్ వార్ జరుగుతుందని చెప్పొచ్చు. హంగేరీలో ఉన్న కన్జర్వేటివ్ ప్రభుత్వం ఆ దేశం పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టి ఆమోదం తెలిపింది. ఆ బిల్ ఎల్జీబీటీ రైట్స్కి సంబంధించి. దీనికి సంబంధించి యూరోపియన్ యూనియన్లో గే రైట్స్, లెస్బియన్ రైట్స్ వాదులు హంగేరీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అక్కడ అనేక దేశాలు, జర్మనీ, నెదర్లాండ్స్, స్వీడన్, ఐర్లాండ్, ఫ్రాన్స్, అనేక దేశాలు హంగేరీని విమర్శిస్తున్నాయి, ఖండిస్తున్నాయి ఈ బిల్లుకు సంబంధించి. అసలు ఏంటి ఆ బిల్లు? ఈ బిల్లు యూరోప్ మొత్తం ఇప్పుడు మారుమోగుతోంది. దీనికి సంబంధించిన చర్చ ప్రపంచంలో పొలిటికల్ యాక్టివిస్టులు కానీ, హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు కానీ వీళ్ళందరూ కూడా ఈ బిల్లు గురించి చర్చిస్తున్నారు. హంగేరీలో రీసెంట్గా తెచ్చిన ఆ బిల్లు పీడోఫీలియాకి సంబంధించింది. అంటే ఇది నైతికంగానూ చట్టబద్ధంగా నేరమే. దీని పట్ల ఎవరు ఏ విధంగానూ ఆలోచించట్లేదు, ఏ విధంగానూ విమర్శ చేయట్లేదు. దీంతోపాటు ఈ బిల్లులో 18 సంవత్సరాల్లో పిల్లలకి హోమోసెక్షువాలిటీ, సెక్షువల్ ఓరియంటేషన్కి సంబంధించి లేదా సెక్షువల్ చేంజ్కి సంబంధించిన అంశాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పిల్లలకు కానీ, స్కూల్ కరికులంలో కానీ, మీడియా ద్వారా కానీ అందటానికి వీల్లేదు అని చెప్పి ఈ బిల్లు చెప్తోంది. దీని బిల్లు తీవ్రంగా అంటే 18 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకు సంబంధించిన ఈ హోమోసెక్షువాలిటీ, గే, లెస్బియన్ వీటన్నిటికి సంబంధించిన సమాచారం పిల్లలకు వెళ్ళకూడదు. ఇది వాళ్ళ మానసిక ఎదుగుదలలో దెబ్బ కొడుతుందని చెప్పి ఈ బిల్లు పేర్కొంటుందన్నమాట. దీనికి సంబంధించి యూరోపియన్ యూనియన్లో చాలామంది పొలిటికల్ లీడర్స్, దానిలో కొంతమంది గేస్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఎల్జీబీటీ రైట్స్ సంబంధించి హంగేరీ ప్రభుత్వం, పోలాండ్ ప్రభుత్వం ఇలాంటి కొన్ని ప్రభుత్వాలు వీళ్ళ హక్కుల్ని నొక్కేస్తున్నాయి, వీళ్ళ హక్కుల్ని కాలు రాస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో హ్యూమన్ డిగ్నిటీ, ఫ్రీడమ్, చాయిసెస్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కాల్దన్ని హంగేరీ ఇప్పుడు పోలాండ్లో కూడా ఇలాంటి ఉద్యమమే అక్కడ జరుగుతుంది. హంగేరీ కూడా ఎల్జీబీటీ రైట్స్ని తీసేస్తుంది అని చెప్పి. సో దీనికి సంబంధించి భారతదేశంలో కూడా సోషల్ ఇష్యూస్లో ఎల్జీబీటీ రైట్స్ చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు 2018లో ఒక జడ్జిమెంట్ వచ్చింది ఇండియాలో, నవతేజ్ జోహార్ జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్లో ఎల్జీబీటీ రిలేషన్షిప్స్ శిక్షార్హం కాదని చెప్పి కోర్టు చెప్పింది. 2018 వరకు కూడా ఎల్జీబీటీ రిలేషన్స్ సంబంధించి శిక్షలు ఉండేవి భారతదేశంలో, నవతేజ్ జోహార్ జడ్జిమెంట్ వచ్చిన దాకా. అంటే మన ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 377 అన్యాచురల్ అఫెన్స్ను పనిష్ చేస్తుంది అనమాట. అన్యాచురల్ అంటే ప్రకృతికి విరుద్ధంగా జరిగే నేరాలు. సో లెస్బియన్ రైట్స్ కానీ, గే రైట్స్ కానీ ఇండియాలో కూడా అంత స్థానం లేదు 2 ఏళ్ల క్రితం వరకు. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో స్థానం వచ్చిందని నేను అనుకోను. అయితే దీంతో పాటు 2019లో ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ కూడా పూర్తి స్థాయిలో ట్రాన్స్జెండర్ పర్సన్స్కి ఉపయోగంగా ఉంటుందని కూడా అనుకోవడానికి వీల్లేదు. ఇండియాలో కూడా ఇంకా ఎవరికి నష్టం కలిగినంత వరకు సెక్షువల్ ఓరియంటేషన్ అనేది, అంటే యూరోపియన్ యూనియన్ వాదన ఏంటంటే దేర్ ఆర్ మెనీ కలర్స్ అండ్ కల్చర్స్ ఇన్ ద వరల్డ్. పిల్లలకు కూడా అన్నీ తెలియాలి. ఏ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి అనవసరంగా దాచిపెట్టకూడదు. అంటే మేల్, ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్ ఎనీథింగ్ లైఫ్లో ఏదైనా కూడా జీవితంలో ఒక భాగమైన పిల్లలకు కూడా తెలియాలని అక్కడ ఎలా భావిస్తున్నారో భారతదేశంలో కూడా అలాంటి సమాజమే పురోగతి దిశగా వెళ్ళాలి అని చెప్పి చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.